అంటే అంటే చాలా బాధాకరమైన విషయం. గోదావరి నదిలో పడి 8 మంది యువకులు మృత్యువాత పడటం అంటే నిజంగా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కి పడినట్టు అయిపోయిందండి. అయితే ఈ 8 మందిలో కులపాక రోహిత్ అని చెప్పేసి ఒక యువకుడు. అతను మృత్యువాత పడిన తర్వాత అసలు ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ అని ఒక్కసారి మేము విచారణ చేస్తే అతనికి బిందు మాధవి అని ఒక చెల్లి ఉందండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయారట. వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఇంట్లో ఉండి మరి వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్న సమయంలో మరి అన్న రోహిత్ పోవడంతో బిందు మాధవి పరిస్థితి చాలా ధైర్యంగా మారిపోయిందండి. ఇంకో బాధాకర విషయం ఏంటి చెప్పనా, ఈ రోహిత్ చెల్లెలు చదువు కోసం తను చదువు మానేసి ఒక రైస్ మిల్లో కూలీగా పనిచేసుకుంటూ మరి ఆ వచ్చిన డబ్బులతో ఈ చెల్లికి స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి అండి. మరి ఇలా ఉంటే మరి అన్న ఎప్పుడైతే మృత్యువాత పడ్డాడో మరి చెల్లెలి పరిస్థితి రోడ్డెక్కినట్టు అయిపోయిన పరిస్థితుల్లో మరి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఆ బిందు మాధవ్ నేను ఆదుకుంటాను, నా సొంత చెల్లిలా చూసుకుంటాను, ఆ అమ్మాయి స్కూల్ ఫీజు అయితే కాలేజ్ ఫీజు అయితే ఏదైతే నేను కడతాను, ఆ అమ్మాయికి ఒక స్టేజ్కి వెళ్ళేదాకా ఒక స్థిరత్వం వచ్చేదాకా అన్ని విధాలా నేను ఆదుకుంటాను ముందుకొచ్చి మరి వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాలతో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ధైర్యం నూరిపోసారంటే నిజంగా మంత్రి సుభాష్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారండి. థ్యాంక్ యూ.